గోవింద వైజయంతి మాతా గోవింద వజ్రమాల గోవింద గోవింద నందన గోవింద రత్నకిరీట గోవింద రామానుజనత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద గోవింద ఆనంద రూప గోవింద ఆద్యరహిత గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మనాభ గోవింద తిరుమలవాస గోవింద సరసీవనమాల గోవింద శేషాద్రినిలయ గోవింద శేషసాయిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యపూర్ణ గోవింద మధుసూదన హరి గోవింద వరాహన సింహ గోవింద రామణ శ్రీరామ గోవింద బలరామానుజ గోవింద 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 హరి గోవింద గోకుల మూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద సత్యావతార గోవింద కాంచనాంబధర గోవింద గరుడవాహన గోవింద కరుణాధరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద ఆపనివార గోవింద గోవింద హరి గోవింద ఈరోజు
వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశిని మోక్ష ఏకాదశిని అంటారు. ఈ మోక్ష ఏకాదశి విశేషం ఏంటంటే స్వామి ఉత్తరముఖంగా ఉండి భక్తుల్ని దర్శించుకున్నటువంటి భక్తులందరూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకని ఈ రోజున ఎవరైతే భక్తులు స్వామిని ఉత్తరముఖంగా ఉన్నటువంటి స్వామిని దర్శించుకుని వెళ్తారో వారందరికీ కూడా అంతిమ మోక్షం లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున అశేష భక్తకోటి కూడా స్వామిని సేవించుకుని తరిస్తూ ఉంటారు. ఈ రోజున మన గోవింద క్షేత్రంలో కూడా స్వామి ఆసీనుడైనటువంటి రీతిలో చక్కగా వైకుంఠనాథుడిగా దర్శనమిస్తున్నాడు. భక్తులందరూ కూడా శుభం కలగాలి. జై గోవింద. జై గోవింద, హరి గోవింద, గోవింద గోవింద.